జగన్మోహన్ రెడ్డి మధ్యకాలంలో మాట్లాడుతూ ఒక యాప్ లాంచింగ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏదైతే డిజిటల్ బుక్ అంటూ ఒకటి ఓపెన్ చేసి ఎవరైతే అన్యాయానికి గురయ్యారో రేపు మనం అధికారంలోకి రాగానే వాళ్ళతోనే పరిపాలన చేపిస్తాను, నేను పక్కగా తప్పుకుంటాను అంటూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అసలు ఈ డిజిటల్ బుక్ ఏంది? ఒక సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను తప్పుకొని వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేపిస్తా, వాళ్ళ చేత పరిపాలన చేపిస్తాను అనటం ఏంటంటారు? అసలుకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాటల గారెడికి మరొక నిదర్శనమే ఈ యొక్క డిజిటల్ బుక్ అని చెప్పేసి భావించవచ్చు. ముఖ్యంగా ఏం మునిగుతా ఉందండి రాష్ట్రంలో శుభ్రంగా. ఏదైనా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏదైతే మా పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త భారతి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సొంత కార్యకర్తనే జైల్లో పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మరోపక్క రాష్ట్రంలో ప్రశాంతంగా సంక్షేమ అభివృద్ధి పథకాలతో రాష్ట్రం పరుగులు తీస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా చాలా చక్కగా ఉంది. అయితే ఇక్కడ పూర్తిగా తన యొక్క పట్టు కోల్పోతున్నానని చెప్పేసి భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి గత రాజకీయాల్లాగే మరి ఇవాళ రాష్ట్రంలో ఏదో అవుతుందని చెప్పేసి, ఎందుకు మనం ఒక మాట ఆలోచిద్దాం. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 రోజులకే ఢిల్లీకి వెళ్ళి 36 మంది చనిపోయారు, హత్య గావింపబడ్డారు అని చెప్పినటువంటి పెద్ద మనిషి మరి ఎవరయ్యా చనిపోయింది, వాళ్ళ పేర్లు ఏంది అని చెప్పేసి అడిగితే ఇప్పటిదాకా కూడా చెప్పనటువంటి దయనీయ స్థితి ఆయనది. మరోపక్క ఏదైతే డిజిటల్ బుక్ అని చెప్పేసి పెట్టడం, ఇవాళ దానికి సంబంధించినటువంటి మరి ఏదైతే స్కానర్ కింద ల్యాండ్లైన్ నెంబర్ ఇవ్వటం, ఎవరైనా ల్యాండ్లైన్ నెంబర్ ఎక్కడిదండి అది? ఒకసారి రాష్ట్ర ప్రజలంతా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ల్యాండ్లైన్ నెంబరు హైదరాబాద్ది. హైదరాబాదుకు ఒక జ్యువెలరీ షాపుకు సంబంధించినటువంటి ల్యాండ్లైన్ నెంబరు. అయితే మన జగన్మోహన్ రెడ్డి స్కాములన్నీ మరి బంగారం ద్వారా విదేశాలకు వెళ్తున్నాయి అనేదానికి అది కూడా ఒక నిదర్శనంగా భావించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఏదైతే మాయమాటలు చెప్తా ఉన్నాడో రాష్ట్రంలో ముఖ్యంగా కార్యకర్తల్లో నిరుత్సాహం మొదలుకుంది. ఇవాళ ఎప్పుడెప్పుడా అన్నట్టుగా కేసులు చుట్టుముట్టి ఉన్నాయి. ఆయన ఎప్పుడు మరి శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్తాడో అని చెప్పేసి ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నటువంటి కార్యకర్తలకి ఏదో ఒక ఊరటలాగా ఒక ఫేక్ మాటలతో ఒక ధైర్యాన్ని నింపాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. అయితే ఇవాళ ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకి కూడా ఇవాళ తేట తెల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూటమి పార్టీ నాయకులు ఎక్కడ ఏమి మరి అరాచకాలు కావచ్చు ఇంకోటి కావచ్చు అలాంటివి ఏ ఉదంతాలు లేకుండా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మరోపక్క కాదు కూడదు అనుకుంటే మీరు చూసుకోవచ్చు, రాష్ట్రంలో మరి కూటమి నాయకులపైనే వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కానొస్తూ ఉంది. అయితే ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, ఏదైతే డిజిటల్ బుక్లో ఉందో మరి జగన్మోహన్ రెడ్డి ఏం రాస్తాడో, బాబాయిని ఎవరు చంపారనే క్వశ్చన్కి ఆ బుక్లో సమాధానం ఏం పొందుపరుస్తాడో, తల్లి తెలియని తరిమేసినటువంటి దుస్థితికి మరి కారకుడైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసానికి మరి ఏం రాయాలో, మరోపక్క ఏదైతే తన సొంత తమ్ముళ్ళు జైళ్ళకి వెళ్తున్నారో దాని గురించి ఏం రాస్తాడో, మరి ఏదైనా ఒక పార్టీని నడిపేటువంటి సత్తా జగన్మోహన్ రెడ్డికి లేదు అనే ఒక విషయం ఈ యొక్క డిజిటల్ బుక్ ద్వారా మనకు తెలిసి వస్తూ ఉంది. మరోపక్క ఎందుకండి డిజిటల్ బుక్ వచ్చింది? ఇవాళ ఏదైతే లోకేష్ బాబు గారి రెడ్ బుక్ అనే ఒక అంశం రాజకీయంలో సంచలనాన్ని రేపిందో మరి దానికి కౌంటర్గా తీసుకొచ్చాడంటే ఇవాళ లోకేష్ బాబు గారి పేరు వింటే ఉలిక్కి పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. లోకేష్ బాబు ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తడం తగ్గించాడు. ఇవాళ మాటికి ముమ్మాటికి లోకేష్ అన్నట్టు ఒక పదాన్ని వైసీపీ వాళ్ళు లేపుతున్నారంటే ఇవాళ మా యువ నాయకుడిని చూసి ఆ విధమైనటువంటి భయానికి లోనవుతున్నారనేది మాకు స్పష్టంగా కానొస్తూ ఉంది. ఇవాళ రెడ్ బుక్కి కౌంటర్గా ఈ డిజిటల్ బుక్ అనేది ఏమాత్రం పసలేందని చెప్పేసి, ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి విషయంలో ప్రతి అంశంలో కూడా చాలా చక్కగా
చాలా సక్రమంగా ప్రభుత్వ పనితీరు కొనసాగుతూ ఉంది. అయితే ఆయన యొక్క డిజిటల్ బుక్ ఆయనే మడిచి పెట్టుకోవాల్సి వచ్చే పరిస్థితి కూడా రానున్న రోజుల్లో మనం కూడా చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఓకే, వాళ్ళు డిజిటల్ బుక్ అనేది ఓపెన్ చేసుకున్నారు, అంతవరకు బాగానే ఉంది, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ అందులో ఎవరైతే గనక నమోదు చేసుకున్నారో వాళ్ళ చేతే నేను పరిపాలన చేపిస్తాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అసలుకి దీన్ని ఏ కోణంలో ఆలోచించాలంటారు? సార్, 2019కి ముందు జైలుకి వెళ్ళొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆనాడు జైల్లో ఉన్నప్పుడు సొంత తల్లిని చెల్లిని మరి రాజకీయ లబ్ధి కోసం తిప్పుకున్నాడు. వాళ్ళు కూడా వాళ్ళ చెల్లి షర్మిలారెడ్డి గారు కూడా పాదయాత్ర చేసి తల్లి ప్రతిదానికి అండదండగా ఉండి ఆయన్ని అధికారంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు తెలియదా? మరి అలాంటి తల్లి చెల్లినే పార్టీలో నుంచి తరిమేశాడంటే కార్యకర్తల చేత మరి పరిపాలన చేయిస్తాడా? ఒక్కసారి మీరే ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళని కూడా చెప్తా ఉన్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జగన్నాటకాన్ని మళ్ళా మొదలుపెట్టాలని చెప్పేసి అదేనండి 2.0 అంటున్నాడు కదా, ఎట్టగైనా మాయమాటలతో మళ్ళీ రాజకీయ ప్రస్థానంలో ముందు సాగాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఏదైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఒకటే ఆలోచించాలి. సొంత తల్లిని చెల్లిని తరిమేసినోడు, సొంత బాబాయిని పొట్టన పెట్టుకున్నోడు కార్యకర్తల చేతికి పరిపాలన ఇచ్చి కొనసాగిస్తాడా? కేవలం ఆయన కేసులు మాఫీ కోసం, ఆయన యొక్క దాచుకోవటం కోసమే ఈ యొక్క మాటలు చెప్తున్నాడే తప్ప ఎవ్వడికి ఇవాళ మనం ముఖ్యంగా ఒకసారి బేరీజు చేసుకోవాలి. మరి 19 నుంచి 24 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ నాయకుడిని కలిశావు జగన్మోహన్ రెడ్డి గారు, ఏ కార్యకర్తని కలిశావో చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ అధికారం చేజారిన తర్వాత కలుస్తా అందరికీ, ఇవాళ వాళ్ళ చేతికే పగ్గాలు ఇస్తానని చెప్పడాన్ని చూస్తే నీ యొక్క మాయమాటల్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలైతే తిరస్కరించారు. ఇప్పుడు నీ కార్యకర్తలు కూడా ఏమాత్రం ఉపేక్షించారని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మిథున్ రెడ్డికి బెయిల్, న్యాయం గెలిచింది అంటూ సంబరాలు చేస్తున్న వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు దీన్ని? మరి అంటే బెయిల్ వస్తే న్యాయం గెలిచేసినట్టేనండి. ఇవాళ రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే ఈ వైసీపీ గూండాలు, ఈ వైసీపీ దొంగలు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారపు హడావిడి అంతా ఇంత కాదండి. ఇవాళ బెయిల్ అనేది ప్రతి ఒక్కడి హక్కు. పరిస్థితుల రీత్యా కోర్టులు బెయిల్లు ఇస్తాయి, అంతేగాని అది తాత్కాలిక ఉపశమనమే. కానీ ఏదైతే మరి కేసుల్లో దోషులుగా నిర్ధారింపబడితే వాళ్ళకి అప్పుడు శిక్షలు అయితే తప్పవు. కానీ ఇవాళ అయితే ఒకట్లేండి, ఇవాళ మనం ఒక ఉదాహరణను బేరీజ్ చేసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్ననే 12 సంవత్సరాలు పుష్కరాల యొక్క సెలబ్రేషన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్పై జరిగినటువంటి పరిస్థితి కూడా చూసాం. అట్లాగా మరి బెయిల్ వచ్చేసిన తర్వాత మా అన్న 12 సంవత్సరాలు పుష్కర కాలం బెయిల్ మీద ఉన్నాడు, మేము కూడా ఎంతకాలం ఉండొచ్చు అని చెప్పి ఒక అపోహలో మరి వాళ్ళు ఆ రకంగా ఆలోచనతో కార్యకర్తలకి మరి ఆ సందేశాలు ఇచ్చారేమో తెలియదు. కానీ ఇవాళ న్యాయ సంస్థలు, విచారణ సంస్థలు అయితే ఖచ్చితంగా ఎన్నాళ్ళైనా సరే వదిలిపెట్టారనే ఒక సత్యాన్ని వాళ్ళు గ్రహించాలని చెప్పేసి చెప్తూ, మరోపక్క ఈ యొక్క లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఉదంతాన్ని ఎవరైతే చివరి లబ్ధిదారుడు ఉన్నాడో వాళ్లతో సహా త్వరలోనే ప్రజాకోర్టులో దోషులుగా నిల్చోబెట్టి వాళ్ళని శిక్షలు పడేలాగా చూడాలని చెప్పేసి సందర్భంగా సగటు ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా తెలుగోడిగా నేను కూడా కోరుకుంటా ఉన్నాను.